కేటీఆర్ అరెస్ట్ కు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తుందని మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. అయితే ఈ రోజు శుక్రవారంతో చాలా కీలకంగా చూసుకుంటే ఈ రోజు ఖచ్చితంగా అరెస్ట్ జరిగే అవకాశం ఉంది అన్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు అరెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా రేపు శనివారం, ఆదివారం, సోమవారం వరకు కూడా దాదాపుగా 3-4 రోజుల వరకు కూడా కోర్టుకు హాజరుపరచడానికి ఉండదు. కొంత విచారణ చేసుకోవడానికి జైల్లో ఉంచినట్టు కూడా కొంత ఆధారాలు ఉంటాయి. గతంలో కూడా చాలా మంది కీలక నేతలు అయితే కేవలం శుక్రవారం మాత్రమే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మనం గతంలో ఎన్నో సందర్భాల్లో ఎంతో మందిని అరెస్ట్ చేసినప్పుడు మనం అయితే చూసాం. అయితే ఇక్కడ కేసీఆర్ ని కీలకంగా చూసుకుంటే A1 కింద ఈ కార్ రేస్ ఫార్ములా ఏదైతే ఉందో దాదాపుగా 57 కోట్ల వరకు కూడా మున్సిపల్ శాఖ నుంచి మెయిన్ గా హైదరాబాద్ GHMC పరిధిలో ఉన్న మున్సిపల్ శాఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి 57 కోట్ల రూపాయల నిధులు అనేవి దారి మళ్లించి ఫారెన్ కంపెనీ అయిన ఈ కార్ రేస్ కంపెనీకి అప్పచెప్పినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఈ కేసు నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే కేటీఆర్ ని ప్రత్యేకించి కూడా A1 ముద్దాయిగా A2 కింద మున్సిపల్ కమిషన్ చైర్మన్ కింద అరవింద్ కుమార్ అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఈ కేసు అనేది ముందుకు వెళ్తూనే ఉందని మనం అయితే చెప్పుకోవాలి. అయితే వారం రోజుల కిందట గవర్నర్ దగ్గర నుంచి అయితే కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ఏదైతే ఒక ఆమోదం లెటర్ అనేది అయితే గత వారం రోజుల కిందట కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి అయితే గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గానీ ఇటు ఏసీబీ అధికారులు గానీ చాలా పెద్ద ఎత్తున పన్నాగాలు పన్నడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఈ రోజు రేపులో మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ని అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా భారీ ఎత్తున కనిపిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అందులో కూడా కీలకంగా చూసుకుంటే కేటీఆర్ అరెస్ట్ చేసినప్పుడు అయితే అందులో కూడా కీలకంగా చూసుకుంటే కేటీఆర్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలే గానీ అభిమానులే గానీ చాలా భారీ ఎత్తున అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే సిటీ మొత్తం కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కీలకంగా చూసుకుంటే సంబంధిత అధికారులు ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళందరినీ కూడా 144 సెక్షన్ లో కొంత నిఘా పెడుతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే ప్రోటోకాల్ ప్రకారంగా కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా పోలీసు బందోబస్తు అయితే మోహరించడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అయితే చాలా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. మరి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా పోలీసులు అయితే చాలా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అనేది ఈ రోజు జరిగే అవకాశం అనేది 100% కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది, ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. గత కొద్ది రోజులుగా ఈ కేసు అనేది ఎప్పటి నుంచో కూడా ఎదరికి వెళ్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఆ రోజు రానే వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రోజు శుక్రవారం కాబట్టి ఎక్కువ శాతం 100కి 100% ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ చేసినట్లయితే రేపు ఎల్లుండి సోమవారం వరకు కూడా ఖచ్చితంగా కోర్టులు సెలవు ఉంటాయి కాబట్టి జడ్జి గారికి సెలవు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విచారణకైతే కోర్టుకు హాజరుపరచడానికి కుదరదు. కాబట్టి కొంతవరకు కూడా ఒక 3-4 రోజుల వరకు కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, బీఆర్ఎస్ పార్టీ నేతలు గానీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. ఖచ్చితంగా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపల లేదంటే అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా, ఖచ్చితంగా రేపు ఉదయం లోపు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ని అరెస్ట్ చేయడం ఖాయమనేటట్టు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇటు ఏసీబీ అధికారులు అయితే మాత్రం సన్నాహాలు చేయడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి కీలక మలుపులు తిరుగుతాయని మనం అయితే ఎదురు చూడాలి.